సో స్టూడెంట్స్, డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ గురించి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో సింపుల్గా ఒక ప్రాబ్లం చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పాయింట్ 0 నుంచి, లేదా సే ఇట్ ఈస్ ఓ అంటే ఆరిజిన్, అంటే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 50 మీటర్స్ నార్త్ ట్రావెల్ చేశాను అనుకుందాం. ఆ పాయింట్ని ఏ అనుకుంటే, జస్ట్ కేర్ఫుల్గా వినండి, ఏ అనుకుంటే, ఆ తర్వాత నేను ఈస్ట్కి ఒక 40 మీటర్స్ ట్రావెల్ చేశాను అనుకున్నాను. సో సే దిస్ ఈస్ ఈస్ట్. ఆ పాయింట్ని నేను బి అనుకుంటాను. ఓకే, అలాగే బి నుంచి, అంటే ఈస్ట్ నుంచి నేను మళ్ళీ సౌత్కి ఒక 20 మీటర్స్ ట్రావెల్ చేశాను. సే ఈ పాయింట్ని సి అనుకుంటాను. సో ఓ నుంచి స్టార్ట్ అయ్యి, ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయ్యి ఏకి వెళ్ళాను, నార్త్ ఒక 50 మీటర్స్ వెళ్ళా, ఈస్ట్కి ఒక 40 మీటర్స్ వెళ్ళా, మళ్ళీ సౌత్కి ఒక 20 మీటర్స్ వచ్చాను. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనకి డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ రెండు చూద్దాం. సో ఫస్ట్ డిస్టెన్స్ తీసుకుంటే, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లు మొత్తం పాత్ ఎంత ట్రావెల్ చేశానో నేను దాన్ని డిస్టెన్స్ అంటాం. అంటే 50 + 40 + 20, 90 + 20 110 మీటర్స్ నేను టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాను. ఓకే, ఓ నుంచి ఏకి, ఏ నుంచి బీకి, బి నుంచి సికి. నేను ఏ డైరెక్షన్లో వెళ్తున్నానో అవసరం లేదు డిస్టెన్స్కి, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ అ డైరెక్షన్ డిపెండెంట్, ఇట్స్ ఓన్లీ పాత్ డిపెండెంట్. అంటే నేను మొత్తం పాత్ ఎంత ట్రావెల్ చేస్తున్నానో నాకు డిస్టెన్స్ చెప్తుంది, నేను ఏ డైరెక్షన్లో వెళ్తున్నానో అవసరం లేదు. డిస్ప్లేస్మెంట్కి వచ్చేసరికి ఇంతకుముందు చెప్పినట్లు ఇనీషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్ పైన మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది, టోటల్ పాత్ పైన డిపెండ్ అవ్వదు. సో అప్పుడు ఏమవుతుంది, నాది ఇనీషియల్ పాయింట్ ఇది, ఫైనల్ పాయింట్ ఇది. సో నాకు ఇది మాత్రమే కావాలి, ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత ఉందో దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. ఓకే, సో ఇప్పుడు పైథాగరస్ థియరం ఇంతకుముందు మనం అనుకున్నాం కదా. సో పైథాగరస్ థియరం ప్రకారం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే, నాకు ఈ డిస్టెన్స్ ఏ టు బి తెలుసు. సో ఐ కెన్ సే దట్ ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ కూడా సేమ్ ఉంటుంది, రైట్? సే దిస్ ఈజ్ ఆల్సో 40 మీటర్స్ ఉంటుంది. అలాగే నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డిస్టెన్స్ కూడా ఐ కెన్ క్యాలిక్యులేట్. ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, నాకు ఈ టోటల్ ఓ టు ఏ, ఓఏ వచ్చి 50 మీటర్స్ అని తెలుసు, అండ్ బీసీ వచ్చి 20 మీటర్స్ తెలుసు. ఇప్పుడు నాకు సే ఫర్ ఎగ్జాంపుల్ సిడి, ఇది డి అనుకుంటాను పాయింట్. సో నాకు సిడి డిస్టెన్స్ కావాలి అని అంటే, నాకు టోటల్ డిస్టెన్స్ తెలుసు అండ్ దీంట్లో హాఫ్ డిస్టెన్స్ తెలుసు, అంటే బీసీ డిస్టెన్స్ తెలుసు. సో అప్పుడు నేను ఐ కెన్ ఈజీలీ రైట్ యాజ్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఓఏ మైనస్ బీసీ. సో 50 - 20 ఈక్వల్